హాయ్, నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు మేము ఒడిస్సా వచ్చాం, అది మన భువనేశ్వర్. మా మెంటర్ గవర్నర్ హరిబాబు గారిని కలవడానికి వచ్చాను నేను. సో మా అదృష్టం, మేము ఉండేది కూడా రాజ్భవన్లో ఈరోజు ఉండిపోతున్నాం, నేను మా హస్బెండ్. థ్యాంక్ యూ. చూసారా ఇది ఎంత బాగుందో, కంప్లీట్ శాండ్తో చేశారు ఎయిర్పోర్ట్లో. దేవ స్నాన పూర్ణిమ దాని పేరు. ఇక్కడ మన జగన్నాథ స్వామిని ఒక ఇసుక రూపంలో ఎట్లా తయారు చేశారో చూసారా, చాలా అద్భుతంగా ఉంది కళ. లోక్భవన్లోకి ఎంటర్ అయ్యాం, హ్యాపీ. సత్యమేవ జయతే. మన ఒడిశా గవర్నర్ హరిబాబు గారికి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఆయన మాకు అంత మంచి అవకాశం ఇచ్చారు. రాజ్భవన్లో ఒక 2 రోజులు మేము ఉన్నాము. ఐఎమ్ వెరీ హ్యాపీ. అదే కాకుండా ఆయన గవర్నర్గా ఇక్కడికి వచ్చిన విత్ ఇన్ ఇయర్ లోనే ఆయన చేసిన మార్పులు, అసలు ఇక్కడ ఒడిశా అంతా కూడా మాక్సిమం అంతా కూడా సోలార్ అండ్ గ్రీన్ ఎనర్జీ మీద నడుస్తుంది. ఇప్పుడు మన గవర్నర్ గారి కాన్వాయ్ కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద నడుస్తుంది. ఎంత ఫ్యూయల్ మనకి ఆదా అవుతున్నట్టు. సో ఏదైతే ఆలోచన చేశారో మన గవర్నర్ హరిబాబు గారి ఇంటెలిజెన్స్ ని మనం కూడా పాటిస్తే ప్రతి స్టేట్ లో ఇలాంటి మార్పులు రావడం అనేది మొదలవుతాయి. ప్రతిదీ కూడా సోలార్ అండ్ గ్రీన్ ఎనర్జీ కంప్లీట్ గా. అసలు ఇక్కడ ఇంకా సిటీ అంతా కూడా మేము ఫ్లైట్ దిగుతుంటే సిటీ మేము కింద చూస్తుంటే మొత్తం అంతా కూడా సోలార్ ప్యానెల్స్ ఉన్నాయి. చాలా బిల్డింగ్స్ పైన సోలార్ ప్యానెల్స్ ఫిక్స్ అయి ఉన్నాయి. అంటే మనకి దేవుడు ఇచ్చిన ప్రకృతిని మనం ఎంత బాగా ఉపయోగించుకోవాలి, కాస్ట్ ఎలా రెడ్యూస్ చేసుకోవచ్చు కొన్ని విషయాల్లో అనేది మనకి ఈరోజు తెలుసుకున్నాం. జై హింద్.